హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ తెలుగు తోట సాధన పుస్తకంలో 4వ పాఠంలో ఉన్న స్పందన పత్రం 2. ఇక్కడ మనకు 3, 4 పాఠాలకు స్పందన పత్రం ఇచ్చారు. ఈ 2 పాఠాలకు సంబంధించిన స్పందన పత్రంకు మనం జవాబులు రాయాలి. ఫస్ట్ వన్ చూడండి, గేయ భావాన్ని సరైన క్రమంలో రాయండి. ఇక్కడ భావం ఇచ్చారు కదా, 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ని మనం భావాన్ని సరైన క్రమంలో రాయాలి. ఫస్ట్ వన్ చూడండి, కబుర్లు చెబుతూ కాలాన్ని గడపకుండా గట్టి కృషి చేయాలి. తిండి ఉంటే మనిషి పుష్టిగా ఉంటాడు. సొంత ప్రయోజనం కొంత వదులుకొని పొరుగువారికి సహాయం చేయాలి. తర్వాత అందరూ సోదరభావంతో మెలగాలి. ఇది ఫస్ట్ సెక్షన్కి ఆన్సర్. సెకండ్ సెక్షన్ చూడండి, కింది పదాలు చదివి ఖాళీలను సరైన పదంతో నింపండి. ఇక్కడ ఏకవచనం ఒక సైడ్, రెండవ సైడ్ బహువచనం ఇచ్చారు. ఫస్ట్ వన్ చూడండి, నాయకుడు అని ఇస్తే మనం ఇక్కడ నాయకులు అని రాయాలి. ఇక్కడ మనకు లాభాలు అని ఇచ్చారు బహువచనంలో, అప్పుడు మనం ఏకవచనంలో లాభం అని రాయాలి. ఏకవచనంలో బస్ అని ఇచ్చారు, బహువచనంలో బస్సులు అని రాయాలి. ఏకవచనంలో మతం అని ఇచ్చారు, బహువచనంలో మతాలు అని రాయాలి. బహువచనంలో చిత్రాలు అని ఇచ్చారు, ఏకవచనంలో మనం చిత్రం అని రాయాలి. థర్డ్ సెక్షన్ చూడండి, రాయండి. భరతావనిలో ప్రజలందరూ సోదరభావంతో ఉండాలనే భావాన్ని తెలుపుతూ కొన్ని వాక్యాలు రాయండి. విభేదాలు మాని ఒక్కటిగా జీవించాలి. జాతి, మత, కుల, భాషా భేదాలు మరచి ఒక్కటిగా జీవించాలి. మనమందరం భరతమాత బిడ్డలం. ఈ విధంగా ఈ పారాగ్రాఫ్ని కంప్లీట్ చేయాలి. ఫోర్త్ సెక్షన్ చూడండి, కింది వాక్యాలలో సరైన చోట ఫుల్ స్టాప్ లేదా ఆశ్చర్యార్థకం గుర్తులు ఉంచి రాయండి. ఫస్ట్ వన్ చూడండి, రవి బజారుకు వెళ్ళాడు. ఇక్కడ చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాలి. తర్వాత రెండోది, సర్కస్లో జిరాఫీ, కామ ఏనుగు, కామ ఎలుగుబంటి, కామ చింపాంజీలు చూశాను. చివర ఫుల్ స్టాప్ పెట్టాలి. తర్వాత సత్యవేణి పిల్లలను ఆడించింది. ఇక్కడ చివరన ఫుల్ స్టాప్ పెట్టాలి. నాలుగోది, ఈ బస్ పసలపూడి, వెంటూరు, పామర్రు, నరజాడ మీదుగా వాకతిప్ప వెళుతుంది. ఇక్కడ మధ్యలో ఊళ్ళ పేర్ల మధ్యలో కామాస్ పెట్టాలి. చివరన ఫుల్ స్టాప్ పెట్టాలి. ఐదవది, అఖిల బజార్కు వెళ్ళి కూరగాయలు కొన్నది. వెళ్ళి పక్కన కామా పెట్టి కొన్నది పక్కన ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ విధంగా ఈ 4th సెక్షన్ని కంప్లీట్ చేయాలి.